అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం సాంబార్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. తిరుమల వచ్చిన వాళ్ళందరికీ సాంబార్ రైస్ బాగా గుర్తుంటుంది. మాకైతే తిరుమల చాలా దగ్గర, తిరుపతి దగ్గర అండి. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ నేను ఇలా రైస్ తీసుకొని నేను ఒక 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ తీసుకొని ఒక టీ గ్లాస్ అంతా పప్పు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని వాష్ చేసేసుకున్న తర్వాత కుక్కర్లో ఆనియన్స్ వేసేసి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగా వాటిని ఉప్పు పసుపు వేసేసి కాసేపు అలా మగ్గించుకోండి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. చింతపండు వెల్లుల్లి కూడా వేసేయండి. చింతపండు వాటర్ ఏం అవసరం లేదు. ఆ వేడి అన్నంలోనే అది బాగా మగ్గిపోతుంది, కలిసిపోతుంది. ఇప్పుడు కారం ధనియా పౌడర్ కూడా వేసేసి కాసేపు మగ్గించుకొని పప్పు అది రైస్ ఉంటుంది కదా కాసేపు అలా ఫ్రై చేసుకొని వాటిలోనే. ఇప్పుడు నేను ఒక గ్లాస్కి 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. పప్పు రైస్ అది బాగా ఉడికిపోవాలి కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమే.